అయ్యా, నీవు మాతో మాట్లాడు నాయన, మాట్లాడు. నీవు మాట్లాడితే మాకు క్షేమం ప్రభా. మనుషుల మాటలన్నీ వ్యర్థమైన మాటలు, నొప్పించే మాటలు, కలవరపరిచే మాటలు, దుఃఖపెట్టే మాటలు, అవమానపరిచే మాటలు. అయ్యా, మీ మాటలు జీవపు మాటలు నాయనా. మా ప్రాణములను తెప్పరిల్ల చేసే మాటలు ప్రభా. మీ మాటలు శక్తిగల మాటలు నాయనా. మమ్ములను మార్చగలిగిన మాటలు ప్రభా. మాట్లాడండి యేసయ్యా, మాట్లాడండి. నీ దాసునితో మాట్లాడయ్యా. మీ వాక్కును, మీ సందేశాన్ని నీ ప్రజలకు అందించటానికి మాట్లాడు నాయనా, మాట్లాడు ప్రభు. నూతనమైన ఆత్మ అభిషేకంతో అభిషేకించండి. నీ రక్త ప్రోక్షణతో ప్రోక్షించి నీ సిలువ చాటున మరుగు చేసి మీరే మాట్లాడుమని మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ స్తుతిస్తూ అతి త్వరలో రానున్న యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ అ గ్రేట్ ప్రివిలేజ్. ఇంకొకసారి మీతో వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ దినము కంటిన్యూయేషన్ ఆఫ్ వాట్ వి హ్యావ్ లెఫ్ట్ లాస్ట్ వీక్. గత వారం నాడు మనం ఎక్కడ విడిచిపెట్టామో అక్కడి నుంచి ఆ యొక్క కంటిన్యూయేషన్ అనేది మనం చేద్దాం. కానీ ఈ దినం వీ హ్యావ్ అ పవర్ పాయింట్. లెట్ మీ గో టు ద పవర్ పాయింట్. ప్రభు పేరిట షలోమ్, యెషువ షలోమ్ అలెకుం. యేసుక్రీస్తు సమాధానం. ప్రియ వీక్షకులందరికీ ఈ దినము ఆన్లైన్ లో పార్టిసిపేట్ అయిన సంఘ కుటుంబం అంతటికి ఈ సమాధానం ప్రకటిస్తూ ఈ వాక్య పరిచర్యలోనికి మనం వెళ్దాం. గత వారంలో మనం ఏమి చూసామంటే ద పోస్ట్ రిజరెక్షన్ అండ్ రివర్ సైడ్ ఎన్కౌంటర్. యోహాను సువార్త 21వ అధ్యాయం 1-14 వచనాలను మనం చూసాము. ఏ విధంగా యేసుక్రీస్తు వారు తాను పునరుత్థానుడైన తర్వాత ఆ 3వ పర్యాయం ఏ విధంగా శిష్యులకు తన్ను తాను బయలుపరుచుకొని ఆ సముద్ర తీరాన, ఆ నదీ తీరాన వారిని కలిశాడో ఆ అనుభవాన్ని, ఆ యొక్క ప్రత్యేకించబడిన ఆ యొక్క వివరాలను మనం గమనించాం. ఆ యొక్క బలహీనతలు ఉంటాయో, ఏ విధంగా మనం పడిపోతుంటామో పేతురు జీవితంలో కొంత మనం చూసాం. ఈ సమయంలో కొంత అంతరాయం మనకు ఐ డోంట్ నో, ద టుడేస్ God has really spoke to me a very, very special way. So ఈ దినం మన అంశం పోస్ట్ రిజరెక్షన్ అండ్ రెస్టరేషన్ ఆఫ్ రిలేషన్షిప్. ఆ యొక్క శిష్యులు యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో, అది ఆఖరి సంబంధం మానవులుగా ఈ లోకంలో ఆయన జీవించిన ఆ కాలంలో, ఆ పరిచర్యలో ద లాస్ట్ టైం ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు అప్పగించబడతాడు. యేసుక్రీస్తు అప్పగించబడినప్పుడు శిష్యులందరూ పారిపోతారు, ఇంక్లూడింగ్ జాన్. ద బైబిల్లో చాలా చక్కగా ఉంది, అందరూ చెదిరిపోతారు. అది ఎందుకు జరిగింది అనంటే ఆ యొక్క ప్రవచనాలు నెరవేరటానికి ఆ విధంగా జరిగింది. వారందరూ వెళ్ళిపోయారు. దాట్ వాజ్ ద లాస్ట్ హ్యూమన్ రిలేషన్షిప్. మానవుడిగా ఉన్నప్పుడు వారి సంబంధాన్ని అక్కడ కోల్పోయారు. ఆ తర్వాత యోహాను భక్తుడు సిలువ దగ్గర మనం చూస్తాం. ఆ యేసుక్రీస్తు పేతురును చివరిగా తాను 3 సార్లు బొంకిన ఆ సమయంలో ఆ ప్రధాన యాజకుని యొక్క సమక్షంలో తీర్పు తీర్చబడుచుండగా ఆయన కోడి కూసిన వెంటనే పేతురు వైపు చూశాడు. దట్ వాజ్ ద లాస్ట్. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. ఆ సమాధిలో 3 దినాలు ఆయన పాతి పెట్టబడ్డాడు. 3వ దినాన ఆయన పునరుత్థానుడై లేచాడు. ఆ తర్వాత మనం దాన్ని పోస్ట్ రిజరెక్షన్ అంటాం. అంటే ఆయన పునరుత్థానుడైన తర్వాత జరిగిన ఈ వివరాలు. ఆ సమయంలో అప్పటికే యేసుక్రీస్తు వారు 2 సార్లు ఈ శిష్యులకు కనిపించాడు. అయినా వారు ఆ యొక్క
విషయంలో, అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన విషయంలో ఆ భయము, ఆ యూదుల వలన కలిగిన భయమే కావచ్చు, లేకపోతే వారి యొక్క గిల్ట్ అనేది, లేక వారియో ఇంత యేసుక్రీస్తును మేము ఈ విధంగా అమ్ముకున్నామే, లేక ఈ విధంగా మేము ఆ యేసుక్రీస్తును పోగొట్టుకున్నామా అన్న ఆ యొక్క గిల్టీ కాన్షియన్స్ కావచ్చు. వాట్ ఎవర్ దే మే బి, దే ఆర్ అన్ఏబుల్ టు కమ్ క్లోజ్ టు జీసస్. ఆయన వారికి వచ్చి మీకు సమాధానం కలుగునుగా అని చెప్పి వారితో తిరిగి ఆ భోజన ఆ సహవాసం చేసి అయినప్పటికీ somehow these disciples were not in tune with Jesus. ఆ రిలేషన్షిప్ లో లేరు వాళ్ళు. ఇక 21వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు పేతురు he wants to go back to his old profession. తన పాత వృత్తిలోనికి వెళ్ళటానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఇన్ స్పైట్ ఆఫ్ సీయింగ్ జీసస్ అలైవ్, యేసుక్రీస్తును సజీవుడుగా చూసిన తర్వాత కూడా, యేసుక్రీస్తు వారితో మాట్లాడిన తర్వాత కూడా పేతురు he wanted to go back. అనేక పర్యాయాలు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదుర్కొంటున్నాము. ఆయనతో పాటు 7 మంది, మిగతా వారు 7 మంది కలిసి ఆ యొక్క గలిలయ సముద్రానికి వెళ్తారు. అక్కడ యేసుక్రీస్తు వారు తిరిగి వారితో కలిసిన ఆ వివరాలను మనం ఈ దినం చూస్తాం. మనం అండ్ 15వ వచనంలో, ఒకవేళ మనం 15వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ యోహాను కుమారుడు అయిన సిమోను, నీవురందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని భోజనమైన తర్వాత ఈ యొక్క వివరాలు మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం ఇందాక చదువుకున్న భాగాలు. వారు అందరూ కలిసి తిబేరియా సముద్రము, గలిలయ సముద్రము, కిన్నెసరెతు అనే ఈ 3 పేర్లు ఆ యొక్క సరస్సుకు, సముద్రానికి ఆ పేర్లు పెట్టారు. అక్కడికి వారు వెళ్ళి 2వ వచనంలో మనం చదివాం. మనం వారందరూ కలిసి, నాట్ జస్ట్ పీటర్, యూ కెనాట్ బ్లేమ్ ఎనీవన్, ఒకరిని, ఎందుకంటే ఆ శిలువ దగ్గర సాక్షాత్తుగా యోహాను కూడా వీడితో కలిసిపోయాడు. అందరూ కలిసి వారందరూ చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా కష్టపడ్డారు, ఏమీ దొరకలేదు. అంటే దే ఫెయిల్ ఇన్ దేర్ ఓల్డ్ ప్రొఫెషన్. అంటే దేవాది దేవుడు వారిని మొట్టమొదటిగా ఈ యొక్క ప్రొఫెషన్ లోనే, లేక ఈ యొక్క ఆ పనిలో ఉన్నప్పుడు, ఈ యొక్క వ్యాపారంలో ఉన్నప్పుడు, లేక ఈ యొక్క వృత్తిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని కలిశాడు. ఆయన మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలు చక్కగా వ్రాయబడ్డారు. ఫస్ట్ ఎన్కౌంటర్. అండ్ వారిని వెంబడించమని అనగానే వారన్నీ విడిచిపెట్టి చక్కగా వెంబడించారు. సో గాడ్ విజిటెడ్ దెమ్ అట్ దేర్ ఫెయిల్యూర్. మొట్టమొదటిసారి కూడా వారు చేపలేవి దొరకకుండా, వారు వ్యసనంలో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలలో ఉన్నప్పుడు, when they were failed, Jesus encountered them. Every failure, మనము ఎదుర్కొంటున్న ప్రతి ఫెయిల్యూర్ లో ప్రభు మనతోనే ఉంటున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతుంటాడు. ఓన్లీ థింగ్ ఈజ్, మనము ఆయన గుర్తుపట్టగలుగుతున్నామా? అది ఈ దినం మనం నేర్చుకుంటాము. మొదటి ఎన్కౌంటర్ లో ఇట్ వాజ్ డిఫికల్ట్ బికాజ్ వారికి యేసుక్రీస్తు మేబీ శారీర రీతిగా వారికి బంధువుడై ఉండొచ్చు, కానీ ఆ యేసుక్రీస్తును వారు దేవుడుగా, లేక రక్షకుడుగా, లేక ఆ యొక్క దైవత్వంలో ఉన్న ఆ మానవుడుగా వారు గుర్తించలేదు. నా అట్ ద ఫెయిల్యూర్, రాత్రంతా పనిచేశారు, వారికి ఏమి దొరకలేదు. అండ్ జీసస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ రాత్రంతా వారు కష్టపడ్డారు, నిరాశతో వస్తున్నారు. Right at their failure, Jesus was standing to strengthen them, to encourage them. ఎక్కడైతే వారు తప్పిపోయారో
ఎక్కడైతే వారు నిరాశలో ఉన్నారో అక్కడే యేసుక్రీస్తు వారిని కలుసుకుంటున్నాడు. చక్కగా మనం 4వ వచనంలో మనం గమనిస్తే అక్కడ సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన శిష్యులు యేసు అని ఆయన గుర్తుపట్టలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంటే మన ఫీలింగ్స్ అని లేకపోతే మన యొక్క పరిస్థితులన్నీ దేని మీద కేంద్రీకరించామంటే మన యొక్క ఫెయిల్యూర్ మీద, లేక మన సమస్యల మీద, మన పరిస్థితుల మీద మనం దాని మీద కేంద్రీకరించాం. కాబట్టి మనం ఇక ఏది కనిపించదు. ఒకవేళ ఆ యొక్క వేదనలో, దుఃఖంలో, కన్నీళ్లతో ఆ కన్నీళ్లలో మనం ఆ యేసుక్రీస్తును చూడలేకపోతాం. మరియా ఆ యొక్క పునరుత్థాన దినాన యేసుక్రీస్తును చూడలేకపోయింది, గుర్తుపట్టలేదు. బికాస్ షీ లవ్డ్ జీసస్ సో మచ్. కానీ ఆ కన్నీళ్ళు ఒకవేళ మేబీ ఆ యొక్క బ్లర్ అనేది వారికి వచ్చిందేమో తెలియదు. కానీ యేసుక్రీస్తును వారు గుర్తుపట్టలేకపోయారు. యేసుక్రీస్తు అని ఎందుకు? మేబీ అది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కాబట్టి, దూరంగా ఉన్నాడు కాబట్టి వారు గుర్తుపట్టలేకపోయారేమో. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్, once again I want to remind you, Jesus meets early in the morning. అంటే మధ్యాహ్నం కలవడా, 10 గంటలకు కలవడా, ఎవ్రీ టైం జీసస్ ఇస్ సో లవింగ్ గాడ్. ఎవ్రీ టైం, ఎప్పుడైనా, ఏ సమయమైనా మన పరిస్థితుల్లో ఆయన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ there will no disturbances, no distraction. That's only the advantage of early in the morning. వేకువల ఆ యొక్క ఉదయమున ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎలాంటి ఆ యొక్క డిస్ట్రాక్షన్స్ అనేవి మనకు ఉండవు. దాట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఒకవేళ ఈ మాట చెప్పినందుకు మీరు అపార్థం చేసుకోవద్దండి. గాడ్ మీట్స్ ఎనీ టైం, ఎనీ సిచ్యువేషన్. ఎక్కడైనా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనకు అగ్గుపడతాడు. దేవుడు మనతో ముచ్చటించాలని వస్తుంటాడు. కానీ ప్రిఫరబుల్లీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈజ్ అ వండర్ఫుల్ టైం. యేసుక్రీస్తు తన తండ్రితో మనం జాగ్రత్తగా, ఒకవేళ మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, he was a busy man throughout the day. He was a very busy man. ఆయన ప్రార్థిస్తున్నా, ఆయన ఏది చేస్తున్నా ప్రజలు ఆయన చుట్టూన్నారు. there are so much he has to do. కాబట్టి ఆయన ఎర్లీ, ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు ఆయన కొండలకు వెళ్ళి ప్రార్థించాడు. సో మై ఫ్రెండ్స్, వీఆర్ లెర్నింగ్ అనదర్ బ్యూటిఫుల్ ఆ యొక్క యేసుక్రీస్తు జీవితంలో నుంచి నేర్చుకునే సత్యం ఏమంటే, బిఫోర్ యూ కుడ్ గెట్ డిస్ట్రాక్టెడ్, మేబీ పీపుల్, మేబీ వర్క్, పనులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ప్రజలు కావచ్చు, దానిలో నుంచి నువ్వు డిస్ట్రాక్ట్ కాక మునిపే ఆ సంబంధాన్ని తండ్రితో మనం పెట్టుకోవాలి. అండ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ఫెయిల్యూర్. దేవుడు మనకు లాస్ట్ వీక్ మనం చూసాం ఏమి నేర్పించాడు ఆ యొక్క ఫెయిల్యూర్స్ లో. రివర్ సైడ్ ఎన్కౌంటర్ లో దేవుడు మనకి ఏం నేర్పించాడంటే, ఆయన ఫెయిల్యూర్ ఇస్ నాట్ అ ఫైనల్. ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఫైనల్. నీ జీవితంలో తప్పిపోయావా? నీ జీవితంలో కృంగిపోయావా? దట్స్ నాట్ ఫైనల్. God is going to raise you up. Maybe today you are confined to the bed. కోవిడ్ తో ఒకవేళ నువ్వు ఆ యొక్క బెడ్ మీద ఉండొచ్చు. But there is a bright future for you. That is not end of it. That's not end of it. ఒకవేళ క్వారంటైన్ లో నువ్వు ఆ రూమ్ లో పరిమితి చేసుకొని అక్కడే, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ యు మే బి దేర్, బట్ దట్స్ నాట్ ద ఎండ్. అయ్యో అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. ఫెయిల్యూర్ ఆర్ సిచ్యువేషన్స్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఫైనల్. గత వారం మనం నేర్చుకున్నాం పాస్వర్డ్ టు ఓవర్కమ్ అవర్ ఫెయిల్యూర్స్. మన పరిస్థితుల్లో మనం బయటికి రావటానికి ఒక చక్కని పాస్వర్డ్ నేర్చుకున్నాం. DNQ_GG. Do not quit, but get going. నిరాశపడద్దు, అక్కడికి ఆగిపోవద్దు, లేచి ముందుకు నడవాలి. That is what God wants.
ఆ ఫెయిల్యూర్స్ కొన్నిసార్లు మనం ప్రశ్నించుకుంటున్నాం. దిస్ లాస్ట్ వీక్ ఐ జస్ట్ రిమైండింగ్ యూ, వై గాడ్, వై దిస్ షుడ్ హ్యాపెన్ టు మీ? ఈ కరోనా నాకెందుకు వచ్చింది? లేక ఈ పరిస్థితి నాకెందుకు వచ్చింది? లేక ఈ ఫెయిల్యూర్ నాకెందుకు వచ్చింది? నా బిజినెస్ లో ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది? నా ఉద్యోగంలో ఈ సమస్య ఎందుకు వచ్చింది? నా కుటుంబంలో ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, there are 7 D's God wants to teach everyone. Last week మనం చూసాం, to draw our attention. నేను దాని గురించి వివరించాను. లాస్ట్ వీక్ we had a wonderful message. Second, to demolish our overconfidence. Third, to depend on God. దేవుని మీద ఆధారపడటానికి, మన స్వబుద్ధి మీద లేక పరిస్థితుల మీద, ప్రజల మీద కాకుండా. నాలుగవది, టు డెవలప్ అవర్ పేషెన్స్. మన ఓపికను, మన సహనాన్ని ఆయన డెవలప్ చేయటానికి. ఆ తర్వాత డెమాన్స్ట్రేట్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని, విశ్వాసం ఎప్పుడు మనం చూపిస్తాం? మనం విశ్వాసం where we can demonstrate our faith in God. ఆ తర్వాత to deepen our relationship. యేసుక్రీస్తుతో ఇంకా సన్నిహితమైన ఆ సంబంధాన్ని పెంచుకోవడానికి, ఆ పరిస్థితులు వచ్చాయి కానీ మనం కుంగదీయటానికి, లేక మనం నష్టపరచడానికి, మనం దుఃఖపరచడానికి, మన నిరాశలో విడిచిపెట్టడానికి ఏది కూడా దేవుడు పంపించు. చివరిగా డిమాండ్ అవర్ డివోషన్. ఆయన యొక్క ఆ భక్తితో ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు పరిస్థితులు పంపిస్తాడు. సో ఇక మనం ఆ నిరాశలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు విచిత్రమైన ప్రశ్న, విచిత్రమైన ప్రశ్న ఏమంటున్నాడంటే, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? God knows everything. In spite of that, God tests us. 5,000 మందికి రొట్టెలు పంచి, 5,000 మందికి రొట్టెలు ఆ యొక్క చేపలు పంచిపెట్టడం God knows about it. But still he asked disciples. ఆ శిష్యుని అడిగారు. 4,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు he knows, but still he asked. ఆ యొక్క 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతూ కుంగిపోయి బలహీనమైన విశ్వాసంతో ఆ క్రీస్తు చెంగు పట్టుకున్న ఆ స్త్రీని దేవుడు ఎప్పుడు he knows, but still he asked question. ఎవరు ముఖ్యం? ఎందుకో తెలుసా? God wants glorified to our lives. మన జీవితాల ద్వారా లేక పరిస్థితుల ద్వారా ఆయన మహిమపరచబడాలి. అన్ని తెలిసిన దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? ఆయన మహిమపరచు. God wants to see his glory through our situation. సో ఆ పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం ఆయాసపడచ్చు. అరే ఇదంతా అయినా దేవుడు నన్ను అడుగుతున్నాడే, దేవునికి తెలిసి నన్ను కష్టపెడుతున్నాడే. నో మై ఫ్రెండ్స్, దేవుడు ఎప్పుడు ఆయన మన తండ్రి, మన ప్రభువు, మన విశ్వాసానికి కర్త, మన నిరీక్షణకు ఆధారము, మన యొక్క సహనానికి ఆదరణ. He knows everything. So don't listen. Now, వారు దేవుని మాట విధేయత చూపించారు. అవిధేయులుగా ఉన్నప్పుడు, నష్టంలో అవిధేయులుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారు. And again, don't misunderstand. Because of disobedience, do we enter into situations? Need not to be. ఆ 7 కారణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ శిష్యుల విషయంలో అయితే they were disobedient. వారికి దేవాది దేవుడు ఏమన్నాడు? మీరు గలిలయలో అక్కడ నా కొరకు వేచి ఉన్నారు, అక్కడ వేచి ఉండాలి. Wait there, I'm going to meet you there. But they were not. So they failed to fail me. వారి పరిస్థితుల్లో because of the disobedience, ఒకవేళ మన పరిస్థితుల్లో కూడా maybe it could be disobedience. Think about it. మొట్టమొదటిగా, దేవా నేను ఎక్కడైనా తప్పిపోయానా ప్రభా, నేను ఎక్కడైనా నీకు ఆయాసకరంగా ఉన్నానా ప్రభా, నన్ను కరుణించు. That is the best approach. వెంటనే దేవుని మాట వినడానికి నేర్చుకున్నాను. మీరు you put your bets on the right side, they put on the right side. They check on the wrong side.
విస్తారమైన చేపలు వచ్చాయి. ద సక్సెస్ దీనిలో ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి తెలుసా? ఆ యొక్క గొప్ప వలలో ఆ చేపలు పడగానే దే లుక్ అట్ జీసస్. చాలా చక్కగా 7వ వచనము మనం గమనిస్తే 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువుని. There are a lot of things God wants to teach us through this passage. When you are enjoying the victory, నీకు లాభం వచ్చినప్పుడు, నీకు క్షేమం కలిగినప్పుడు, పట్టజాలనన్ని చేపలు వారికి పట్టారు. అప్పుడు ఆ చేపలను వారు చూడటం లేదు. యేసుక్రీస్తు స్వీయ they turn their focus to Jesus. Are we doing that? నీ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, లేకపోతే నీకు వివాహం అయింది, లేకపోతే ఇంకా నీ కుటుంబంలో అన్ని క్షేమం కలిగినాయి, ఎన్నో మంచి విషయాలు కలుగుతున్నాయి. Are you able to see Jesus? That's a question. Here the disciples are looking at Jesus. గుర్తుపట్టారు. వేదనలో గుర్తుపట్టలేదు, కలవరంలో గుర్తుపట్టలేదు, దుఃఖంలో గుర్తుపట్టలేదు, క్షేమంలో గుర్తుపట్టారు. Today, my friends, you are healed from the coronavirus. కృంగిపోయిన పరిస్థితుల్లో నుంచి దేవుడిని బయటికి. Now you are enjoying with your family. Are you recognizing Jesus? That's a question for you and me. ఈ దినము నేను క్షేమంగా ఉన్నాను. Can I see Jesus in my life? Where is our focus? Failure is common. Failure is మన వెంటనే ఉందని చెప్పాను. అది మన నీడను వెంబడించినట్లు దేవుని దూరం చేయటానికి, దేవుని నుంచి మనం దూరం కావటానికి అది మన వెంటనే. కానీ శిష్యులు they could able to focus today. అది చెప్పగానే the first one to rush Jesus was Peter. పేతురు అన్ని విషయాలు ఫెయిల్యూర్స్ లో ఆయన ఫస్టే, అధిక ప్రసంగం చేయడంలో ఫస్టే, ఆయన గురించి పోడుకోవడంలో ఫస్టే. ఎవ్రీథింగ్. హి వాజ్ a spokesperson, he was a leader, he was a great mighty man. పడిపోవడంలో కూడా. కానీ when he realized there's none like Peter, పరిగెత్తి వెళ్ళిపోవడం లేదు యేసుక్రీస్తు. అయ్యో నేను యేసుక్రీస్తు నేను అమ్ముకున్నాను కదా, అయ్యో యేసుక్రీస్తు నేను బొంచాను కదా అని దుఃఖపడ్డాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు, సంతాపపడి ఏడ్చాడు. అక్కడికి విడిచిపెట్టలేదు. నా అగైన్ he went back to his profession. Maybe his guilt kicked him to go there, pushed him to that corner. కానీ యోహాను అన్నాడు, ఇదిగో ఆయన ప్రభువు సుమి అనగానే ఆయన ఉన్న పాటున ఆ సముద్రంలో దూకాడు. ఇంకా శిష్యుల బోట్ మీద ఆయన దూకి పరిగెత్తుకొని వస్తున్నాడు. ఆ యేసయ్యని కలవడానికి వస్తున్నాడు. That is the restoration, that is the reconciliation. పడిపోయావా? యేసయ్యని గుర్తించడంలో ఫెయిల్ అయిపోయావా? నీ కుటుంబ వ్యవస్థలో, నీ లాభంలో, నీ క్షేమంలో దేవుని గుర్తించడం ఫెయిల్ అయిపోయావా? Now run to Jesus, come to Jesus. పరిగెత్తుకొని వస్తా ఉన్నాడు. పరిగెత్తుకొని వచ్చి I don't know what he spoke. బైబిల్ అన్ని వ్రాయబడలేదు బాబు. నేను వైల్డ్ ఇమాజినేషన్. అయ్యా ఇంత ప్రేమ గల దేవుడు అయ్యా నీకు వందనాలని ఎన్ని మాటలు చెప్పాడో నాకు తెలియదు. But he was restored. There the broken relationship was restored. It reminds repentance,
ఒకవేళ తిరిగి దేవుడితోనికి రావాలి అంటే పశ్చాత్తాపడాలి. పేతురు పశ్చాత్తాపడి దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. When was the last you have come back to Jesus? So thank you. ఆ తర్వాత ఇంకా అదైపోయింది, పేతురు బయటకు వచ్చాడు. What a wonderful God. This is a breakfast with Jesus on the beach. ఆ సముద్ర తీరాన దేవునితో భోజన సహవాసం, the breakfast. రాత్రంతా కష్టపడ్డారు, వారికి ఆకలి అయితే ఉంది. Now Jesus said, పిల్లలారా భోజనం సిద్ధంగా, come now, it is your time, come. దేవుడు ఎందుకు భోజనం సిద్ధపరిచాడు తెలుసా? లేక ఎందుకు ఈ బల్ల, ఈ యొక్క ప్రభు బల్లను మనకు సిద్ధపరిచాడు తెలుసా? వారం వారం there is a lot to do for the Lord. దేవుని కొరకు మనం అనేక విషయాలు, దేవుడు God has his own plan and we have our own plan. భోజనం బలపడాలి, మనం బలపడాలి, ఆత్మలో బలపడాలి, మన మానసికంగా బలపడాలి, శారీరరీతిగా బలపడాలి. God's words must be done in God's way. We need to participate in the table. That is where we get strength. We have to eat this bread every day. That's where we get our strength. మన బలము, మన శక్తి దేవుని వాక్యము, ఆ సహవాసం. You remember ఎలీషా పరిగెత్తిపోతా ఉన్నాడు, ప్రాణాన్ని తగ్గించుకోవడానికి. యెజబెల్ నుంచి పరిగెత్తా ఉన్నాడు. ఫెయిల్యూర్, పరిగెత్తా ఉన్నాడు. ప్రభువును నీకు చంపే, I don't want to live. That's enough. కానీ పడుకుని ఉన్నాడు, బద్రీ వృక్షం కింద పడుకున్నాడు, అలసిపోయి పడుకున్నాడు, నిరాశలో పడుకున్నాడు, ఫెయిల్యూర్ తో పడుకున్నాడు. దూతలు వచ్చాయి, come on Elijah, get up. ఎలీషా లే, ఇక్కడ నీళ్ళు రొట్టెల, come on eat. తిన్నాడు, మళ్ళా పడుకున్నాడు, మళ్ళా రెండోసారి come on eat. ఎందుకో తెలుసా? 40 దినాల ప్రయాణం ఆయన ముందు. ఆ ప్రయాణం మాత్రమే కాదు, భారమైన ప్రయాణం మాత్రం కాదు. There was a 3 specific God ordained works he has to do it before he leaves this earth. ఈ లోకాన్ని విడివరకు 3 విషయాలు చేయాలి. ఒకటి, ఆయన హజాయేలు సిరియా దేశం రాజు అభిషేకం చేయాలి. యెహూను అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఎలీషాను అభిషేకం చేయాలి. ఎలియా, this is your word. Before you come to me, you have finished your job. దాని కొరకు శక్తిమంతుడు కావాలి, దాని కొరకు ఆహారం భుజించాలి. So here Jesus prepared breakfast. ఎందుకో తెలుసా? ఈ శిష్యులు రాబోయే దినాల్లో వారి శక్తికి మించిన పనులు చేయాలి. తాను విడిచిపెట్టిన ఆ యొక్క పనిని పూర్తి చేయాలి. ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది, వాక్యం చదివినప్పుడు ఉనికిపోతుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, యేసుక్రీస్తు శ్రమలలో తక్కువ పడ్డాయి, నాలో పూర్తి చేయాలి. వావ్, యేసుక్రీస్తు పొందిన శ్రమలు, that's the final ultimate. ఇంకా ఏదైనా కొద్దిగా ఉంటే I want to fulfill it. That was the work for these disciples. ఆ పనులు చేయాలి, దాని కొరకు నువ్వు బలపడాలి, దాని కొరకు నువ్వు వాక్యం చదవాలి, దాని కొరకు నీ సంబంధాన్ని పెంచుకోవాలి, దాని కొరకు దేవునితో నిలవాలి, ఆయన వెంబడించాలి. భోజన సహవాసం, అందరినీ భోజనానికి పిలువరు తెలుసా? ఆప్యాయులు, ప్రియులు. యేసుక్రీస్తు తన స్నేహితులను పిలిచి ఏర్పాటు చేసుకున్నవారు, స్పెషల్ పీపుల్. Now he is invited, come let us eat, come let us eat, so that you may be strengthened. ఈ దినం దేవుని వాక్యాన్ని
ఆ యొక్క ఆహారాన్ని భుజించావా? ఈ భోజన సంస్కారంలో పాలు పంపుకుంటావా? దట్స్ ద రీజన్ వి ఆర్ వీక్. ఒకవేళ పాలు పంపులు పొందినా, ఈ వాక్యం చదివినా, చదవాల్సిన రీతిగా చదవకుండా, మన జీవితాలను సరిదిద్దబడటానికి, మనం బలపరచబడటానికి చదవకుండా, మనం క్రీస్తు స్వరూప్యంలోనికి ఎదగటానికి చదవకుండా, మేబీ రీడింగ్ ద బైబిల్ టు ప్రీచ్, మేబీ గెయినింగ్ ద నాలెడ్జ్. నో మై ఫ్రెండ్, ఆ ఆహారం జీర్ణం చేసుకోవాలి. అందుకే అనేక బలహీన. టుడే గాడ్ ఈస్ ఛాలెంజింగ్ ఈచ్ వన్ ఆఫ్ us. ప్రియమైన దేవుని బిడ్డ, లెట్స్ రీడ్ ద వర్డ్ సో దట్ ద వర్డ్ మే లీడ్ us. ఒక భక్తుడు అన్నాడు, ఎట్లా చదవాలి అంటే వాక్యము మనల్ని చదవాలట. మనం ఏ విధంగా వాక్యం చదవాలి అంటే, ఆ వాక్యము నిన్ను నన్ను చదవాలి. ఏ పరిస్థితుల్లో ఉందో ఆ వాక్యం బయలుపరచాలి. భోజనం చేయాలి, భోజనం చేయాలి. దాట్స్ అ వండర్ఫుల్ వండర్ఫుల్. ఆ తర్వాత దే హ్యావ్ ఫినిష్డ్, ఆ భోజనం అయింది. భోజనం అయిపోయిన తర్వాత నా దే ఆర్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. యేసయ్య ఎందుకు వారికి అమ్ముపడ్డాడు అది ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. సీమోను పేతురు, ఎప్పుడు సీమోను పేతురు అని పిలిచాడు, సీమోను అని పిలిచాడు. కానీ ఇక్కడ సీమోను కుమారుడు అయిన పేతురు, సైమన్ సన్ ఆఫ్ జోనా. ఎంత అంటే ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇనిషియల్, ఎవ్రీథింగ్ ఈస్ కాలింగ్. ఎందుకో తెలుసా? ముద్ర వేయడానికి, ఫర్ ద రికగ్నిషన్. గాడ్ వాంట్స్ టు రికగ్నైజ్ వన్స్ అగైన్. అంటే తాను రికగ్నైజ్ చేసిన పేతురుకు తెలవాలి. ఏమడుగుతున్నాడంటే, వెన్ యువర్ రిలేషన్షిప్ ఇస్ రిస్టోర్డ్, ఆయన పరిగెత్తుకుని వచ్చాడు, ఆయన కౌగలించుకుని వచ్చు, ఆయన పాదం మీద పడి ఉండొచ్చు. వాట్ ఎవర్, ఇట్స్ నాట్ ఓవర్. అప్పుడు అయిపోయింది. ద రిలేషన్షిప్ రిస్టోర్డ్ దేర్. కొంతమంది ఈ వాక్యాన్ని చాలా నీతిగా వాళ్ళకి తోచినట్టు, అంటే మేబీ దట్ దే ఆర్ నాట్ రాంగ్. 3 సార్లు అడిగాడు దేవుడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? 3 times. Why you should ask 3 times? Because 3 times he denied. అని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. మేబీ దట్ కరెక్ట్, ఐ డోంట్ వాంట్ టు సే దట్. కానీ నేనేమనుకుంటున్నానంటే, టు ఫినిష్ ద ట్రాన్సాక్షన్, పాటలన్నిటిని పూడ్చిపెట్టడానికి. ఐ టేక్ దిస్. ఒక వస్తువుని వేలం వేస్తాం, ఒక ఇంటిని వేలం వేస్తాం, దేనైనా వేలం వేస్తుంటాం. మొదటి పాట, రెండవ పాట, మూడవ పాట, ఫినిష్ ద ట్రాన్సాక్షన్ ఇస్ ఓవర్. పీటర్, ఐ నో యు డినైడ్ మీ, బట్ ఆల్ దోస్ థింగ్స్ ఫినిష్డ్. ఆ 3 సార్లు అడగడంలో పేతురు ఆయాసపడ్డాడు. బికాస్ మనం ఆలోచించినట్టు పేతురు కూడా ఆలోచించవచ్చు. కానీ దేవుడు నీ పాపములను పదే పదే కుచ్చి 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 నిన్ను దుఃఖపరచడు. When you come to Jesus with a broken and contrite heart, he will forgive. వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకుంటాం. మనం జ్ఞాపకం చేసుకుంటాం, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన క్షమాపణ అటువంటి క్షమాపణ. So Peter is finished. Everything is finished. He wanted to put a seed. యోహాను కుమారుడు అయిన సీమోను, I'm sealing again. You are approved. కానీ పేతురు కొంచెం బాధ. So first reminds love, our love relationship. When a broken relationship, దేవుడితో దూరంగా వెళ్ళిపోయినా అది సరిదిద్దబడగానే దేవుడు జ్ఞాపకం చేస్తుంది ప్రేమ. ఏ విధంగా మనం ఆయన ప్రేమిస్తున్నాం. చాలా చక్కగా అంటాడు. ఏమంటే, పీటర్, డూ యు లవ్ మీ? ఇంగ్లీష్ లో ఎన్నో సార్లు, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. పీటర్, డూ యు లవ్ మీ మోర్ దాన్ దీస్? తెలుగులో మీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అక్కడ if you see that there are boats,
చక్కగా అక్కడ బోట్ ఉంది. అంటే పేతురు, నువ్వు పాత వృత్తికి వెళ్ళావే, ఆ వృత్తి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? Do you love me more than your profession, more than your job, more than your business, more than anything? Do you love me? That's a confirmation you want before the great task is going to be entrusted. రెండవది, do you love me more than this? అక్కడ ఉన్న బంధువు, స్నేహితుడు, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ నిలవర్ల కంటే, do you love me more? And the third one is again, అక్కడ అన్ని 150 చేపలు. The great success. Do you love me more than your success this morning? Pedro, ఈ పట్టిన ఇంత గొప్ప రాసుకుంటే, you can sell it, you can make a big amount, దాన్ని ఎంతో నువ్వు చేయొచ్చు. But can I know that you love me more than this? ఇది నువ్వు దేవుడు, నీ ఆదాయం లేక నీ ఆస్తి లేకపోతే నీకు కలిగింది, వాటన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. That is the first God wants to remind you when he restores the relationship. Now relationship. అంతకుముందు యేసుక్రీస్తు వారు ఒకవేళ మత్తయి సువార్తలో లేకపోతే లూకా సువార్తలో, మార్కు సువార్తలో వారు పిలవగానే వారు ఆ బోట్ అంతా విడిచిపెట్టారు, వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టారు, అన్ని విడిచిపెట్టి వచ్చారు. Now do you love me like that? God is reminding Peter. God is reminding all those people. లేవి, నీ ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్న జాబ్ విడిచిపెట్టి వచ్చావు. వాట్ ఎవర్ యువర్ జాబ్, వాట్ ఎవర్ యువర్ బిజినెస్, అన్ని విడిచిపెట్టి వచ్చావు. ఈ దినం వాటికంటే ఎక్కువగా ప్రేమిస్తావా? హంబుల్ రిమైండర్. దాని అర్థం మన జాబ్లన్నీ విడిచిపెట్టాలి, మన అన్ని విడిచిపెట్టి, మన కుటుంబాన్ని విడిచిపెట్టాలి, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. That's not God wants to do that. Our focus must be Jesus. That's what God wants to say. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని మనం వెతకాలి. అప్పుడు అవన్నీ, you will get your job, you will get success in your job, you will get promotion in your job, you will get business, you will get all things when you seek first God's kingdom and his righteousness. When you seek first God's kingdom and righteousness, నీకు వివాహం అవుతుంది, వివాహమైన కుటుంబం, నీకు పిల్లలు అవుతారు, గర్భం తెరుస్తాడు దేవుడు, ప్రసవం, సుఖమైన ప్రసవం ఇస్తాడు, మంచి పిల్లలు ఇస్తాడు. ఫస్ట్ యు సీక్ గాడ్స్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. దట్స్ వాట్ జీసస్ సెడ్. ఆ తర్వాత సెకండ్, ఆఫ్టర్ రెస్టోరేషన్ ఈస్ రిమైండింగ్ అబౌట్ లవ్. సెకండ్, that restoration drives you to follow Jesus. తిరిగి ఆయన వెంబడించాలి. ఒకవేళ మనం జాగ్రత్త, ఇక్కడ ఈ ప్యాసేజ్ లో మనం చూస్తే యేసుక్రీస్తుని ఆయన వెంబడిస్తున్నాడు, పోతా ఉన్నాడు. పేతురు వెంబడించి ఎన్ని మాటలు అవన్నీ తర్వాత దాంట్లో రాయబడలేదు. బట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ బిగ్ కాన్వర్సేషన్, బిగ్ రిలేషన్షిప్. కమ్ ఆన్, వెంబడించు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడు పేతురు. వెంబడిస్తూ ఏమైందంటే వెనక్కి చూశాడు. వెనకే ఉన్నారు, యోహాను ఇస్తా ఉన్నాడు. యోహాను మరి ఆయన సంగతి చక్కగా చెప్పాడు. నేను వచ్చే వరకు ఆయన ఇంటికి, వాట్ ఈస్ దట్ టు యు పీటర్? యు ఫాలో, యు నన్ను వెంబడించు. మనుషులను వెంబడించకపోయినా, ఏ పరిస్థితులు ఉన్నా, యు ఫాలో మీ. యు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ వైల్ ఫాలోయింగ్ జీసస్. వేరే పరిస్థితులను కాదు చూసేది, లేక ఇంకా ఏదో కాదు చూసేది. యు ఫోకస్ జీసస్ అండ్ ఫాలో. సో third one, after the restoration, the relationship comes the responsibility. బాధ్యతను అప్పగిస్తున్నాడు దేవుడు.
ఎంతవరకు దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడంటే మన యొక్క ఆ రిలేషన్షిప్ అనేది అది దానితో సరిదిద్దపడాలి, దేవునితో సరిదిద్దపడాలి, దేవునితో దేవునితో తిరిగి ఆ సహవాసంలోనికి రావాలి, ఆ ప్రేమలోనికి రావాలి, ఆ ప్రేమను మనం గుర్తించాలి. Then God gives the response. కొంతమంది సంఘంలో ఎందుకు వాడబడటం లేదు అంటే God is testing the faith, testing your love, testing your commitment. It's not so easy. Responsibilities are not so easy. కొన్నిసార్లు కొంతమంది అలిగి వెళ్ళిపోతుంటారు, ఎందుకంటే సంఘంలో నాకు స్థానం ఇవ్వలేదు, నాకు ఫలానా పొజిషన్ ఇవ్వలేదు. మై ఫ్రెండ్స్, టుడే before you take the responsibility, how is your love? How are you following Jesus Christ? That's a straight question. What relation, what responsibility? పేతురుకి ఏమి ఇస్తున్నాడంటే, పేతురు తెలుగులో నా గొర్రెలు కాదు, నా గొర్రె పిల్లలు కాదు. Lamb is a small little one, unmatured people. Now Peter, I'm entrusting you unmatured people. చిన్న పిల్లలను నీకు అప్పగిస్తున్నాను, వారిని నువ్వు కాయాలి. The sheep are mature, వారిని కూడా నువ్వు కాయాలి. గొప్ప రెస్పాన్సిబిలిటీ పేతురుకి ఇస్తాను. This is what happened at the shore, the riverside. And అదైన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు పేతురు. He was a wonderful working. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలైన తర్వాత this happened. Maybe after 30 years, పేతురు ముసలివాడైతే ఆ యొక్క రోమాలో నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైన పర్సిక్యూషన్, శ్రమలు, కట్టేసి కాల్చేస్తా ఉన్నారు, సింహాలకు వేస్తున్నారు. అటువంటి పరిస్థితులలో రోమా నుంచి పారిపోతున్నాడు పేతురు. Once again he was driven by the circumstances. Quadis అనే మూవీలో చాలా చక్కగా ఇది పోర్ట్రేట్ చేయాలి. ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు, అవరందరిని విడిచిపెట్టి ఆ రెస్పాన్సిబిలిటీ విడిచిపెట్టాడు. వారిని కాయాలి, తనకు అప్పగించబడిన ఆ యొక్క గొర్రెలను కాసే ఆ పని నుంచి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. బికాస్ దే ఆర్ ఫేసింగ్ పర్సిక్యూషన్. అనేక సార్లు పరిస్థితులను బట్టి కాపర్లు వెళ్ళిపోతుంటారు. Believe me, many times I wanted to quit because of circumstances. Praise God, because those periods, God's grace was so much, His mercy was so much, it got outreach. Peter was going away, running away. మధ్యలో ఆ మూవీలో చూపిస్తాడు, there is a vision. యేసు క్రీస్తు సిలువను మోసుకొని తిరిగి రోమా పట్టణానికి వెళ్తున్నాడు. పేతురు చూస్తాడు, యేసు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను రోమా పట్టణానికి వెళ్తున్నాను అంటాడు యేసు. ఇది బైబిల్లో లేదు, ఒక స్టోరీ. మేబీ పీటర్ గివ్స్ దిస్ ఎక్స్పీరియన్స్. ప్రభువా వద్దు నాయన, అక్కడ నిన్ను సిలువ వేస్తారు, అక్కడ మళ్ళా సిలువ వేస్తారు, వద్దయ్యా పోవద్దు. ఇప్పుడు ప్రభు అంటాడు, పేతురు నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నువ్వు చేయటం లేదు కాబట్టి ఐ హ్యావ్ టు గో. Then Peter was reminded about his responsibility. Quadis Domini. Lord, where are you going? Jesus replied, I am going to Rome to be crucified again. No, Lord, I will go. So he went back again. He took the responsibility.
That was a beautiful movie. If you want to see, you see that Quadis. It's a wonderful movie, heart-touching movie. And ఆ ప్రజలనందరినీ ఆ గొర్రెలను తిరిగి ఆయన బలపరుస్తున్నట్టు చూస్తారు, బలపరుస్తున్నట్టు. And then fourth, the restoration drives with concern. ఇతరుల కొరకైన ఆ యొక్క భారం అనేది మనం వేరే యాంగిల్లో యోహాను గురించి చూసాం. ఈయన గురించి నువ్వేం చెప్తావని అన్నాడు. బట్ ఐ విల్ టేక్ ఇన్ ఎ డిఫరెంట్. ప్రభువా, నీ రొమ్మున ఆనుకున్న ఆ శిష్యుడు, నీ సిలువ దగ్గర ఉన్న ఆ శిష్యుడు, వాట్ అబౌట్ హిమ్? ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అదర్ 5 people. Believer, విశ్వాసి, are you concerned about your co-believers? ఈ దినము సహవిశ్వాసుల చింతన నీకున్న సార్వత్రిక సంఘంలో భయంకరమైన క్రూరమైన ఆ యొక్క పర్సిక్యూషన్, డూ యూ హ్యావ్ కన్సర్న్? హాస్పిటల్లో ఉన్నా లేక క్వారంటైన్ లో ఉన్నా నీ సహోదరుల కొరకు డూ యూ హ్యావ్ కన్సర్న్ దిస్ మార్నింగ్? ఇరుకు ఇబ్బందులలో, ఇంటి రెంట్ కట్టుకోలేని, పిల్లలకు ఫీజు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న తోటి విశ్వాసుల విషయంలో డూ యూ హ్యావ్ కన్సర్న్? The right relationship drives you to concern for the believers. లోకం వైపు what is your concern? ఆ తర్వాత లాస్ట్ వన్ ఐ వాంట్ షేర్ విత్ the commitment after the restoration, test of love, call to follow. ఆ తర్వాత responsibility, ఆ తర్వాత concern, and then commitment. Peter committed his life till the end. ఆయన సిలువ వేయబడేవాడు. అది కూడా ఏమన్నాడంటే, నా ప్రభువును సిలువ వేసినట్టు వేయద్దు. ఐఎమ్ నాట్ వర్ది. ఆయన చనిపోయినట్లు నేను చనిపోవడానికి నేను యోగ్యుడను కాదు. తలక్రిందులుగా నన్ను సిలువ. Until the death, Peter was committed to it. Until the death, he was committed to his master. Today, the question, are we committed to the master? Who is post-resurrection, reconciliation, restoration? Jesus is coming to restore fellowship. ఈ దినం మనం తప్పిపోయిన మనం ఆయన తిరిగి కట్టడానికి వస్తుంది. Shall we ask ప్రభా, ఈ విషయాలు నా జీవితంలో చేయటానికి ప్రభుని అనుకున్నామా? God knows how Peter is going. God holds the future that's coming out of Jesus. Don't worry about it. ఒకవేళ నేను ఇది చేస్తే రేపటి దినం నాకేం దొరుకుతుంది, రేపటి దినం ఏ విధంగా? బట్ God knows. He holds our future. He leads to our destination. So, wind up. Christianity demands relationship. Broken relationship demands repentance. Broken relationship demands restoration. Peter was restored. And the love, ప్రేమను నిర్ధారణ చేశాడు. వీటన్నిటికంటే ప్రేమిస్తున్నావా? ఆయన వెంబడించడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని ఇస్తున్నాడు, ఆ కన్సర్న్ అనేది చూపిస్తున్నాడు. And the commitment. Shall we come to Jesus? 5 relationships. Love, to follow,
the responsibility, concern. తలల గురించి ప్రార్థించు. ఒకవేళ ఇది దేవుడు నీతో మాట్లాడి, ప్రభువు నీతో మాట్లాడి, అవును ప్రభువా, నా సంబంధం నేను పోగొట్టుకున్నాను నాయన, పేతురు వలె అనేక పర్యాయం తప్పిపోయాను, ఆ శిష్యుల వలె తప్పిపోయాను, కానీ నా కొరకు నా పరిస్థితులలో నీవు వచ్చి నిలబడ్డావయ్యా. నిన్ను గుర్తుపట్టే ఆ యొక్క నిన్ను ప్రేమించడానికి, నిన్ను వెంబడించడానికి, ఆ నువ్వు ఇచ్చిన యొక్క రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవటానికి నాయన, ఆ దానిలో నమ్మకంగా ఉండటానికి, ఇతరుల ఎడల కన్సర్న్ కలిగి ఉండటానికి, ఆ చివరి వరకు ఆ యొక్క కమిట్మెంట్ ఉండటానికి నాతో మాట్లాడినావు నాయన, సహాయం చేశావు. ఇదిగో నాయన ఉన్న పాటు సన్నిధి నన్ను బలపరచండి. యేసు నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? Just raise your hand wherever you are. Just say, yes Lord, ఈ దినం నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. God bless you. God bless you. Yes, God bless you. If God has spoken to you, ఈ 5 విషయాలు తక్కువబడ్డ విషయాలు దేవా, ఇదిగో నా చేయి చూపిస్తుంది ఉన్న పాటు. Yes, God bless you. ఇంకా ఎవరు? ఇంకా ఎవరు? You can open your video and come. Whatever it is. నేను చూడకపోయిన ప్రభు చూస్తున్నాను. Raise your hand and say, Jesus, you spoke to me. నీవు నన్ను దర్శించావు నాయనా, నా పరిస్థితులలో నన్ను దర్శించావయ్యా. ఆ శిష్యులు పూర్తి ఫెయిల్ అయిపోయి నాయనా, నిరాశ నిస్పృహలలో ఉన్నప్పుడు వారి కనపడ్డావయ్యా, వారిని ఆదరించావయ్యా, నా ప్రక్కన నిలబడ్డావయ్యా. హాస్పిటల్లో నా ప్రక్కన నిలబడ్డావయ్యా, రూమ్ లో నా ప్రక్కన నిలబడ్డావయ్యా, ఉద్యోగంతో నా ప్రక్కనే ఉన్నావయ్యా, నా కుటుంబంతో ఉన్నావు నాయన, నా సమస్తం ప్రక్కనే ఉండి నాయన నన్ను ఆదరించడానికి వచ్చిన యేసయ్యా, నిన్ను గుర్తుపట్టడానికి నాకు నీ కృపను గ్రహించు. నిన్నే ప్రేమించి, నిన్నే సేవించి, నిన్నే వెంబడించడానికి నా జీవితాన్ని సమర్పించుకున్నానయ్యా, నీకు అంకితం చేసుకుంటున్నానయ్యా. చివరి వరకు నైనా నా మరణ దినము నీ రాకడను నాకు తెలియదయ్యా. లెట్ మై కమిట్మెంట్ బి స్ట్రాంగ్ అండ్ స్టెడ్ఫాస్ట్. నీ కొరకు నాయన అప్పగించుకుంటూ అతి త్వరలో రానున్న యేసయ్య శ్రేష్టమైన నాకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ డియర్ చర్చ్. God bless you. మనం ఈ వారమంతా